నమస్కారము. పత్రిజీకి నమస్కారము. మళ్ళీ పత్రి మేడం గారికి అందరికీ నా శతకోటి వందనములు. ఈ ధ్యానం మేము ప్రేరణా సార్ ద్వారా ధ్యానంలోకి వచ్చినాము. గత 24 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ధ్యానానికన్నా ముందు దుఃఖం ఉండేది, ఎవరు ఏమన్నా కానీ వాళ్ళ మీద నెగిటివ్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత ఎవరు ఏమనుకున్నా నెగిటివ్స్ అవన్నీ మాయమైపోయినాయి. ఎలా పోయినాయో ఏమో ధ్యానం చేసిన తర్వాత అవన్నీ అయిపోయినాయి. ఈ ధ్యానం చేస్తూ ఉండగా మనం కూడా ఒక పిరమిడ్ కట్టాలా అనుకొని అందరూ మాట్లాడుకొని ఆదోని ఎస్కేడి కాలనీ అయ్యప్ప స్వామి గుడి పక్కన సంకల్ప ధ్యానం చేసుకున్నాము. అప్పుడు ఆ ప్లేస్ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా మనకు ప్లేస్ దొరికింది. అందరూ ఏకమై అందరూ ఉమ్మడిగా కలిసి ఈ పిరమిడ్ కట్టుకోవలసినాము. ఈ పిరమిడ్ లో చాలా మందికి అనుభవాలు వచ్చినాయి. మేము కూడా అనుభవాలతో చాలా సంతోషంగా ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా ఎస్కేడి కాలనీ పిరమిడ్కి వచ్చి అందరూ ధ్యానం చేసి మా మాదిరి సుఖ సంతోషాలతో ఉండాలని మరీ కోరుచున్నాను. అందరికీ నమస్కారం. పత్రి సార్కి, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి, పత్రి మేడం గారికి నా నమస్కారం. మేము 25 ఏళ్ల నుంచి ఈ ధ్యానంలో ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది ఈ ధ్యానము. టెన్షన్స్, మనసు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్స్ అనేవి ఏది ఉండదు. ధ్యానం బాగా చేసుకుంటే చాలా మంచిది. మనకి ఎంత వీలైతే అంత, కనీసం మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలతో మొదలుపెట్టి మనం ధ్యానం చేయాలి. ఈ పిరమిడ్ ప్లేస్ కూడా మేము సంకల్పం బలంతోనే ఈ పిరమిడ్ ప్లేస్ ని సంపాదించుకున్నాము. ఫస్ట్ ఒక 30-40 మంది దాకా ధ్యానం మొదలుపెట్టి సంకల్ప ధ్యానము 41 రోజు ఈ పిరమిడ్ కావాలా ఇక్కడ అనే సంకల్పంతో ధ్యానం చేసినాము. స్టార్టింగ్ లో 30 మంది 40 మంది ఉన్నారు. 41 రోజు అయ్యే లోపల 100 మంది పైన అయినారు. అలా అందరు కలిసి సంకల్ప ధ్యానం చేసి ఈ స్థలాన్ని తీసుకున్నాం మేము పిరమిడ్ కి. ఇక్కడ పిరమిడ్ కట్టినప్పటి నుంచి చాలా వైబ్రేషన్స్ అన్ని ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఏరియాలో కూడా ఫ్లాట్లు కూడా చాలా తక్కువ రేట్లో ఉండేది. ఎప్పుడైతే పిరమిడ్ వచ్చిందో ఇక్కడ ఏరియాలో లేని రేట్లు కూడా, ఫ్లాట్ల రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. ధ్యానం చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. చాలా సంకల్ప బలంతో మేము ఈ పిరమిడ్ ని సంపాదించుకున్నాము. అందరికీ నమస్కారం. సుభాష్ పత్రి సార్కి, పత్రి మేడంకి నా అనంత కోటి వందనాలు, ఆత్మ ప్రణామములు. నేను ప్రేమ్నాథ్ సార్ నుంచి ధ్యానానికి వచ్చినాను. అక్కడ ప్రేమ్నాథ్ సార్ కొంచెం ఇతరం వేస్తే రామాంజనేయ సార్ దాన్ని మొక్కగా పెంచినారు అనమాట. చాలా బాగుంది ధ్యానం. దానం కింద మొదలు జీవితం వేరే, దానం తర్వాత జీవితం వేరే ఉంది. దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అప్పుడు చిన్నదాన్ని కూడా చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు టేక్ ఇట్ ఈజీగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అందరూ దానం చేసుకోండి. దానం మంచి లాభాలు ఉన్నాయి మీకు, అవన్నీ ఉపయోగించుకోండి అందరూ. పేరు శశికళ అండి. నేను మా ఊరు ఆదోని. ఇక్కడ ఆదోని శ్రీ 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 మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ లో వచ్చి 2021 నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. ఇక్కడ మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన మందిరంకి వచ్చి ధ్యానం చేస్తున్నాను. ఇక్కడ ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కంటే ఇక్కడ చాలా 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 బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ వచ్చి చేసిపోయినాక ఇంట్లో ఏదో చక్కచక్క పనులు చేసుకోగలుగుతాను. ఇంకోటి ఏమంటే నాకు కుడి మోకాలు నొప్పి ప్రాబ్లం ఉండే, అది కూడా క్యూర్ అయిపోయింది. ఇంకోటి అంటే చెయ్యి పైకి ఎత్తడానికి రాకుండా స్ట్రక్ అయిపోయింది చెయ్యి, కానీ చెయ్యి కూడా ఇప్పుడు బాగా పైకెత్తగలుగుతున్నాను. ఇంకోటి ఏమంటే చెవి నొప్పి వచ్చిందా, అది కూడా పోయింది నాకు. ఇక్కడ 1 రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని పోగొట్టుకోగలుగుతున్నామంటే ఎంత పవర్ ఉంటుంది మీరే ఒకసారి ఊహించుకోండి. చూసుకోండి, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఒకసారి వచ్చి ఈ ఆదోని లక్ష్మమ్మ పిరమిడ్ కి వచ్చి ధ్యానం చేసుకొని వీలైనంత వరకు మీరు మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని అన్నింటినీ పొందవచ్చు. దయచేసి ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి ఇక్కడికి ధ్యానం చేసుకోండి. ఇదొకటే నేను చెప్పదలుచుకున్నది.